అమలా పాల్ భర్తతో విడిపోవడానికి కారణాలేంటనేది అధికారికంగా తెలియకపోయినా తమిళ నటుడు ధనుష్తో సాన్నిహిత్యమే దీనికి కారణమనే పుకారు బలంగా ఉంది. ఈ మధ్య సుచిలీక్స్ వ్యవహారంలో కూడా ఈ జంట పేరు బాగా వినిపించింది. విఐపి తర్వాత వాడ చెన్నై చిత్రంలోనూ అమలా పాల్ని ధనుష్ కథానాయికగా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే సడన్ గా ఈ చిత్రం నుంచి అమలా వాకౌట్ చేసింది. ఆమె స్థానంలో మరో కథానాయిక కోసం చూస్తున్నారు. అమలా సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించుకుందనేది తెలీదు. డేట్స్ ఇష్యూస్ అంటున్నారు, కానీ ఆమెకి మరీ డేట్స్ ఖాళీ లేనని ప్రాజెక్టులు చేతిలో లేవు. వీరిద్దరి పేర్లతో జరుగుతున్న రచ్చ దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని అమలా కూడా సానుకూలంగా స్పందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుచిలీక్స్ వ్యవహారం తర్వాత ధనుష్ కార్యకలాపాలపై రజనీకాంత్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అతని ప్రాణ స్నేహితుడు అనిరుద్ధ్తో కూడా ధనుష్ దూరంగా ఉంటున్నాడని గాసిప్స్ ఉన్నాయి. మొత్తానికి సుచిలీక్స్ రేపిన కలకలం తాలూకు ప్రకంపనలు ఇంకా కోలీవుడ్లో కనిపిస్తూనే ఉన్నాయి.